ముకుంద జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఆంజనేయుల స్వామిని భవిష్యత్ బ్రహ్మ అంటారు. మే 22 హనుమత్ జయంతి. ఈ సందర్భంగా స్వయానే హనుమంతుడు మన కల్లో ప్రత్యక్షమై మనం కోరిన కోరికలను నెరవేర్చే వరం ఇవ్వాలంటే మనం ఎలాంటి పరిహారం పాటించాలి, అసలు హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం ఏంటి, ఆయనని ఏ విధంగా ఆరాధిస్తే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, లాస్ట్ టైం హనుమత్ జయంతి రోజు మీరు చెప్పారు చైత్ర మాసంలో వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతికి వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి నాడు పరిహారాలు కరెక్ట్గా పాటిస్తే గనక మన కల్లో ప్రత్యక్షంగా వారే ప్రసన్నమై చక్కటి వరాలను అందిస్తారు, మన కోరికలను తీర్చే విధంగా అని. మరి ఆ రోజు రానే వచ్చింది, ఏం చేయాలో తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఆంజనేయ స్వామి వారి గురించినటువంటి ఆరాధన విషయాలు, పద్ధతులు అనేకంగా తెలుసుకొని ఉన్నారు. కానీ చక్కటి అద్భుతమైనటువంటి పరిహారము సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామియే మీ స్వప్నంలో కనిపించి తన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించి వరాన్ని ఇచ్చి మీ కోరిక ఏదైతే ధర్మబద్ధమైన కోరిక ఉంటుందో ఆ ధర్మబద్ధమైనటువంటి కోరికని పూర్తిగా నెరవేర్చే అనుగ్రహాన్ని ప్రసాదించే అతి సులువైన అతి చక్కటి పరిహారము, ఏమాత్రము ఖర్చు లేనటువంటి పరిహారము మీకు తెలియచేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆశాంతం వినండి. ఇటువంటి పరిహారము ప్రసార మాధ్యమంలో ఇంతవరకు ఎక్కడా చెప్పబడలేదు. వివరాల్లోకి డైరెక్ట్గా వెళ్దామమ్మా. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారిని ప్రసన్నం చేసుకునేటువంటి పద్ధతులలో మంగళవారము, శనివార నియమాలు చాలా ప్రత్యేకమైనటువంటివి. అందున ఆయనకి సంబంధించినటువంటి జయంతి రోజున గనక ఎవరైతే ఈ చెప్పబడేటువంటి పరిహారాన్ని ప్రారంభించి చేస్తారో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారవుతారు. ఇది ఖచ్చితంగా నిరూపించబడినటువంటి పరిహారం, ఏదో పుక్కిటి పురాణము కాదమ్మా. మంత్రయంత్ర తంత్రంలో దాగి ఉన్నటువంటి రహస్య పరిహారం ఈ యొక్క పరిహారం. కాబట్టి ఈ పరిహారానికి అద్భుతమైన వేదిక అన్నప్పుడు చూసుకుంటే మనకు ఈ మే మాసంలో వైశాఖ మాసం బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి అంటే జన్మదినము. కాబట్టి మనకేం చెప్పబడింది, ధర్మసింధులో కూడా మనకు చెప్పబడినటువంటి అనేక వారి యొక్క జయంతిలో 3 రకాలైనటువంటి రోజులు చెప్పబడ్డాయి. ఒకటి చైత్ర పౌర్ణమి రోజున తెలంగాణ నార్త్ సైడ్ వాళ్ళు జరుపుకుంటారు. ఈ ఆంధ్ర, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు. ఇంకా ధర్మసింధు, నిర్ణయ సింధు ప్రకారం అయితే కార్తీక మాసము కృష్ణపక్షము చతుర్దశి తిథి భౌమవారము నిశీ సమయంలో స్వామివారు ఆంజనేయ స్వామి వారు జన్మించారు అని చెప్పి మనకు శాస్త్రంలో ఉంది. ఏదైతేనేమి ప్రామాణికమైనది మాత్రం వైశాఖ బహుళ దశమి. కాబట్టి ఈ రోజున ప్రారంభించేటువంటి పరిహారం వల్ల ఆంజనేయ స్వామి అతి తొందరగా ప్రసన్నుడవుతాడు. కాకపోతే భక్తి, విశ్వాసము చాలా నియమం అనేటువంటిది ఉండాలి. ఈ యొక్క సంబంధించినటువంటి పరిహారాన్ని పాటించడానికి ఎవరైనా అర్హులు, స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చునమ్మా. కాకపోతే ప్రారంభించినటువంటి దరిమల బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ధూమపానము, మద్యపానము అనేటువంటివి పనికిరావు. ఈ నియమాలు పాటిస్తూ ఇంకా నేల మీద పడుకునే అవకాశం ఉంటే అది చేయగలిగితే ఇంకా మంచిది, లేకపోతే సాధారణంగా ఉండవచ్చు. కానీ బ్రహ్మచర్యము, అలాగే ధూమపానము, మద్యపానము, మాంసాహారము నిషిద్ధము, ఈ నియమాలు. ఇక గురుగారు, మనకు జనరల్ గా ఆంజనేయ స్వామి అనగానే ఏదైనా భయం ఉన్నా, భూత ప్రేత పిశాచాలు భయం ఉన్నా, లేకపోతే ఎవరైనా ఏమైనా చేశారన్నా, లేదంటే ఏమైనా ప్రయాణాలు చేస్తున్నామన్నా, కొత్త వాహనాలు కొంటున్నామన్నా మనం ప్రథమంగా ఆయనని పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం కదా. సో ఎలాంటి కోరికలు ఉన్న వాళ్ళు ఈ పూజకి అర్హులు అంటారు? ఏదైనా ఇంతకుముందు మొట్టమొదటి చెప్పాను, ధర్మబద్ధమైన కోరిక అంటే కొంతమందికి ఉద్యోగం కావాలని, అలాగే వివాహ సమస్యలు తీరాలని,
అలాగే చాలా మటుకు ఇల్లు కట్టుకోవాలని కోరిక ఏదైనా కానీ, ఎందుకంటే ఆయన భవిష్యత్ బ్రహ్మ, సాక్షాత్తు చిరంజీవి ఆయన, ఈనాటికి కూడా మన మొర ఆలకిస్తాడు అని చెప్పడానికి. ఎందుకంటే ఎక్కడో రాయిలో ఉన్నటువంటి దైవాన్నే మనం చూసి ఉన్నప్పుడు, ఆ దైవమే పలుకుతున్నప్పుడు, సాక్షాత్తు సశరీరముగా హిమాలయాల్లో గంధమాధన పర్వతంలో వేంచేసి ఉండి తరచూ అనునిత్యము శ్రీరామనామ జపం చేసుకుంటూ భవిష్యత్ బ్రహ్మ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆయన మన మొర ఆలకిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆలస్యం చేయకుండా పరిహారంలోకి వెళదామమ్మా. మే 22వ తారీఖు రోజున హనుమత్ జయంతి. ఈ రోజున పొద్దున్నే చక్కగా సూర్యోదయానికి లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని 5:40 కల్లా ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకోవాలమ్మా. చేరుకున్న తర్వాత చేతిలో ఒక మినప గింజ తీసుకోవాలి. మొట్టమొదలు ఇంటి నుంచే తీసుకెళ్ళాలి. నమస్కారం చేసుకొని ఆ మినప గింజని తీసుకొని, దేవాలయాల్లో కొన్ని ఓపెన్ టాప్గా ఉంటాయి, కొన్ని మంచిగా చక్కగా నిర్మించి ఉంటాయి. కాబట్టి ఓపెన్ టాప్గా ఉండి మనకు స్వతంత్రంగా ఉన్న దేవాలయం అయితే చక్కగా ఆ ఆంజనేయ స్వామి తల మీద ఒక మినపగింజ పెట్టాలి. లేదు మనకు అవకాశం లేదంటే పాదాల దగ్గరనైనా పెట్టాలి. పాదాల దగ్గర కూడా అవకాశం లేదు అనుకున్న వాళ్ళు ధ్వజస్తంభం దగ్గరనైనా కానీ, ఆ యొక్క వాహనం దగ్గరనైనా మినపగింజ లేదా ధ్వజస్తంభం దగ్గర మినపగింజ ఏమైనా సంకల్పం చెప్పుకోవాలా గురుగారు? చెప్పుకొని ఆ విధంగా ఒక మినపగింజ పెట్టి చక్కగా 11 ప్రదక్షిణలు ఓం హం హనుమతే నమః. హం ఆ కాదు, అం కాదు, హం. ఓం హం హనుమతే హంసలోని హం కాబట్టి ఓం హం హనుమతే నమః అంటూ 11 ప్రదక్షిణలు చేయాలి. చేసి వచ్చి ఆ మినపగింజను అంటే ఆ చేసి వచ్చి 11 ప్రదక్షిణలు అయిపోగానే స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి కోరిక వెల్లడించుకోవాలి. ఆ మినపగింజ తీసుకొని అతి జాగ్రత్తగా పవిత్రముగా ఒక టిన్లో పెట్టాలి. రెండవ రోజు 2 మినపగింజలు పెట్టాలి. 11 ప్రదక్షిణలు చేయాలి. మళ్ళీ కోరిక స్వామికి విన్నవించుకోవాలి మనసులోనే. మళ్ళీ అలాగే ఆ 2 మినపగింజలు తీసుకొని ఆ డబ్బాలో వేసుకోవాలి. ఇలా ఇది అయిపోయిన తర్వాత ఇలా మొత్తము 11 రోజులు 41 రోజులు చేయాలి. అయితే ఏమవుతుంది, 41 రోజులకి 41 గింజలు తయారవుతాయి. అవుతాయి కదా. అప్పుడు మళ్ళీ 41 రోజున మళ్ళీ ఒకటి తగ్గించుకుంటూ రావాలి. అప్పుడు 40 పెట్టాలి, తర్వాత 39, తర్వాత 38, 37, 36 అలా తగ్గించుకుంటూ వచ్చి లాస్ట్కు 1 అంటే మొత్తం 81 రోజుల పాటు ఈ విధంగా చెయ్యాలి. ఖచ్చితంగానమ్మా 81వ రోజు అయిపోగానే రాత్రి స్వప్నంలో ఆ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై మనకు ఆ స్వప్నంలో మనకు ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించి ఆ కోరిక నెరవేర్చే విధానం మనకు కలుగుతుందమ్మా. ఇది ఏమాత్రం సందేహం లేదు. దీంట్లో ఏమన్నా ఖర్చు ఉందా? ఏమీ లేదు. మనకి సంకల్పం బలం చాలా గట్టిగా ఉండాలి. ఆ 81 రోజులు అయిన తర్వాత ఆ 81 మినపగింజలు అవుతాయి కదమ్మా. ఆ మినపగింజలని అప్పుడు ఆ పారుతున్న నదిలో కానీ, చెరువులో కానీ, నీటిలో కానీ, బావిలో కానీ ఏవీ లేకపోతే కనీసం ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ మినపగింజలు వేసి రావాలి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. అంతేకాకుండా స్వామివారికి చాలా విశిష్టమైన రోజు కదా. ఆ రోజున విశిష్టమైనటువంటి నైవేద్యములు సమర్పించాలి, విశిష్టమైనటువంటి పూలతో ఆరాధన చేయాలి. జనరల్గా సింధూర్ వారికి చాలా ఇష్టం, కానీ నైవేద్యం గురించి మనం ఎప్పుడు ఎక్కడ మాట్లాడుకోవాలి. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క హనుమత్ జయంతి రోజున మనకు ఏ సంబంధించినటువంటి ఈ హైవేలో చూస్తే ప్రతి రాష్ట్రంలో కూడా హనుమంతుడి విగ్రహం కనబడుతుంది. ఎందుకనంటే వాహన ప్రమాదాలు జరగకుండా హనుమంతుడు కాపాడుతాడు. అందుకే వాహన హైవేలో ఇలా ఉంటాడు. ఆయన నమస్కారం చేసుకుంటే ఆయన అనుగ్రహం వల్ల వాహన ప్రమాదాలు జరగవు. అందుకనే ప్రతి వాళ్ళు కొత్తగా బండి కొన్న తర్వాత సెకండ్ హ్యాండ్ అయినా ఫస్ట్ హ్యాండ్ అయినా హనుమంతుడి దేవాలయానికి తీసుకెళ్లి పూజ చేయిస్తారు. ఇంకెక్కడ చేయించరు. 100కి 80% మంది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని జాతకరీత్యా వివిధ సమస్యలు హనుమంతుడి వల్ల ఈ పని సాధ్యం కాదు అన్నటువంటి లేదు, అన్ని రకాలైనటువంటి పనులని సుసాధ్యం చేస్తాడు. కాబట్టి అటువంటి కార్యం మనసులో తలచినటువంటి కార్యము
సంకల్పం నెరవేరడం కోసం జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని సమస్యల నివారణకి ఈ హనుమంతుడి యొక్క అనగా మన్యు సూక్త మూలమంత్ర హోమము, మరియు ఇప్పుడు శని మారాడు కాబట్టి గురువు రాహు కేతు గ్రహాలు కూడా మారాడు కాబట్టి జాతకరీత్యా మీన మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష నివారణ, మిగతా గ్రహాలు మారినందువల్ల అనేక మందికి ఇప్పుడు కాలసర్ప దోషం నడుస్తుంది. కాబట్టి చాలా మందికి ఎన్నో రకాలుగా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి ఈ శంకరుంగలి మాలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పూజలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే ఈ మాల ఇవ్వడం జరుగుతుంది. మాల కోసం పూజ చేయట్లేదు. పూజలో పాల్గొన్న వాళ్ళకి ఈ శక్తిపాతం చేయబడినటువంటి శంకరుంగలి మాలని వారి ఎవరైతే యజమానులు నమోదు చేసుకుంటారో వారికి అందించడం జరుగుతుంది. ఇక విశేషమైనటువంటి నైవేద్యాలు అలాగే విశేషమైనటువంటి పుష్పాలతో కనుక ఆ స్వామిని ఆరాధిస్తే చాలా ప్రసన్నుడవుతాడని చెప్తారమ్మా. ఏంటా నైవేద్యం గురుగారు? చాలా ఉన్నాయి. అందరికీ తెలిసిందే వడమాల మొట్టమొదటిది. ఈ వడమాల చాలా ప్రత్యేకమైనటువంటిది. అంటే కరకరలాడేంతగా వేయించాలట. మనం తినే వడలైతే మెత్తగా ఉంటాయి, కానీ కరకరలాడేంతగా వేయించి ఆ స్వామికి వడమాల ఎవరి శక్తి కొలది అంత వడమాల సమర్పించుకోవడం ఒకటి. తర్వాత అమ్మవారిని వెతుక్కునే సమయంలో బెల్లాన్ని తీసుకుని వెళ్ళాడట. వెళ్ళి శనక్కాయలు ఉన్నటువంటి తోటలో ప్రవేశించి శనగ్గింజలు తిని బెల్లాన్ని తిన్నాడట. అందుకని ఆయనకి శనగలతో చేసినటువంటి లడ్డూలని, బెల్లము శనగలతో చేసినటువంటి లడ్డూలు కానీ, అలాగే నలుపు రంగులో వేయిస్తారు కదా శనగ్గింజలు, బఠానీలు శనగల్ని, వేరుశనగ కాకుండా మామూలు శనగలు నల్లగా అవుతాయి. అటువంటి శనగల్ని బెల్లాన్ని కలిపి ముద్దగా చేసి నైవేద్యంగా పెట్టడం, అటువంటి ఉండల్ని నైవేద్యంగా పెడితే మహాప్రీతికరుడవుతాడట ఆంజనేయ స్వామి. అంతేకాకుండా కేసరి కూడా పెడతారు. అలాగే డ్రై ఫ్రూట్స్ 5 రకాల డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదాము, కేసరి ఇలాంటివి 5 రకాల డ్రై ఫ్రూట్స్ కూడా నైవేద్యంగా పెడతారు. ఇటువంటి అంతేకాకుండా కుంకుమ పువ్వు చాలా ఇష్టమట ఆయనకి. ఇంకొక విషయం చెప్పమంటారమ్మా, ఈ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు అదృష్టవంతులు ఎవరయ్యానంటే ఆంజనేయ స్వామి ఉపాసకులు ఎవరు కనబడ్డా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరటిపండు పెట్టాలట. దేవాలయంలో అర్చకులకైనా, లేదా హనుమంతుని బాగా నమ్ముతారు కదా కొంతమంది చుట్టుపక్కల ఉంటుంటారు, కేవలం బ్రాహ్మణనే కాదు, మన ఇంటి చుట్టుపక్కల ఆంజనేయ స్వామి అంటే వీరాభిమానులు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళకి ఒక డజను అరటిపండ్లు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇచ్చిన తర్వాత ఆ భక్తులలో ఎవరైనా కానీ అరటిపండులో ఒక్క అరటిపండు తిన్నా ఆంజనేయ స్వామి తిన్నట్టే లెక్క. దానివల్ల విశేషమైనటువంటి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. అందుకనే ఈ హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ అరటి పండ్లు ఉండాల్సిందే. ఖచ్చితంగా ఆ అరటి పండ్లు మీరు శక్తి ఉందనుకోండి, ఒక గెల తీసుకొని వెళ్ళి అందరికీ ఆంజనేయ స్వామి దేవాలయంలో వచ్చి అందరి భక్తులకి పంచని. ఎవరు వస్తారో, ఏ రూపంలో ఆంజనేయ స్వామి వస్తాడో, అందులో వచ్చినటువంటి భక్తుల్లో ఎవరు మహాభక్తులు ఉండవచ్చు, వాళ్ళు కొద్దిగా తిన్నా చాలమ్మా, వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఇక సంతోషం. మన కంటి ముందరగా అరటిపండు తిన్నారంటే ఇక మనం వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయచ్చు, మనకు సంకల్పం నెరవేరుతుంది అని చెప్పొచ్చు. అంతటిది. కాబట్టి ఈ స్వామికి ఇటువంటిది. తర్వాత తమలపాకులతో పూజ అర్చన చాలా ఇష్టం. అలాగే ఇలాచి లవంగాల మాల వేసిన చాలా ఇష్టం. ఇంకా ముఖ్యంగా స్వామివారికి సంబంధించినటువంటి అర్చనలో మల్లెపూలు అంటే మహాప్రీతికరం అట ఆయనకి. మల్లెపూలు అంటే చాలా ప్రీతికరం. కాబట్టి ఆ మల్లెపూలతో అర్చన, చెమేలి అంటుంటారు కదా, 5 రెక్కలతో ఉన్నటువంటి పుష్పము, ఆ చెమేలి పుష్పాలంటే దొరుకుతాయి. కాబట్టి మల్లెపూలతో కూడా అర్చన చేసిన ఆంజనేయ స్వామి చాలా ప్రీతికరుడు అవుతాడట. ఆ రోజంతా ఉపవాస నియమాన్ని పాటిస్తూ చక్కగా ఈ నియమాన్ని చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా హనుమంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ చెప్పబడినటువంటి పరిహారంలో పెద్ద ఖర్చు అయ్యేటువంటిది ఏమీ లేదు. ఇంకొకటి కూడా ఉందమ్మా, హనుమత్ కవచం అని ఒకటి ఉంటుంది. ఎవరైతే ఆ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ కవచాన్ని 25,000 సార్లు జపం గనక చేస్తే అణిమాద్యచ్చ సిద్ధులు, తరువాత గాలిలో నడవగలిగే శక్తి కలుగుతుంది. అది భక్తిపూర్వకంగా చేయాలి.
ఈ నియమాలు ఇటువంటివి ఆ ఆంజనేయ స్వామి జయంతి అయినటువంటి మే 22వ తారీఖు రోజున చేయాలి. అలాగే మే 22వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి ఈ శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది. అది సాయంకాలము మనము ప్రారంభమవుతుంది కాబట్టి అనగా 12 ఆ టైంలలో మనం ప్రారంభించి సాయంకాలం కల్లా ముగిస్తాం. కాబట్టి 11 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. లేదా అవకాశం ఉంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు అంటే సాయంకాలానికి మొదలు పెడతాం. సాయంకాలానికి అప్పుడు 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. 3 గంటలకి మొదలు పెడతాం. అప్పుడు సూర్యాస్తమయం కల్లా పూర్ణాహుతి అయిపోతుంది. గురుగారు, ముఖ్యంగా హనుమంతుడిని ఆరాధించేటప్పుడు, పూజ చేసేటప్పుడు, మొక్కేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పదగడానికి ఏదైనా బుల్లెట్ పాయింట్స్ లాగా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, సాష్టాంగ దండం చేయొద్దు అంటారు కదా హనుమంతుడి వారి ముందు, ఆయన పాదాల్లో శనీశ్వరుడు ఉంటారు కాబట్టి, అట్లాగా అలాంటి మిస్టేక్స్ ఏమైనా? మిస్టేక్స్ అంటే స్వామివారు ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. మహిళలు వెళుతున్నప్పుడు సాధారణంగా ఎవరు కూడా ఋతుక్రమంలో ఉన్నప్పుడు వెళ్ళరు కాబట్టి చక్కగా శుద్ధముగా ఉన్నప్పుడు దర్శనం చేసుకోవడం. మీరు అన్నట్టుగా ఆంజనేయ స్వామి పాదాలని పట్టుకోకూడదు. ఎందుకంటే ఆ పాదాల దగ్గర శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి శని భగవాన్ యొక్క తీక్ష్ణ దృష్టి కూడా మనకు ఉంటుందని ఒక అభిప్రాయం. ఈ విధంగా కొన్ని నియమాలు పాటిస్తూ మద్యపానం, ధూమపానం అనేటువంటివి చేయకుండా ఉండాలి. ముఖ్యంగా ఇనుప వస్తువులు ఆ రోజు కొనకూడదు. స్టీలు సంబంధమైనటువంటి ఇనుప వస్తువులు, బ్లేడ్లు ఇట్లాంటివి కొనకుండా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా ఒంటె గనక ఎక్కడైనా దొరికినా ఒంటెకి ఏదైనా తినే పదార్థాలు పెట్టండి, చాలా విశేషం. రైట్. సో ఎన్నో తెలియని విషయాలు మాకు ఈ వీడియో ద్వారా హనుమత్ జయంతికి సంబంధించి తెలియజేశారు గురుగారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.